శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు 2-3 ఇంటర్వ్యూలో డిబేట్లోకి వెళ్ళాలని చెప్పేసి అన్నారు కదా, ఆ మాట మీద ఉండకుండా మాట తప్పాడు అంటే అభినవ్ దర్శన్ ఇంతే, చెప్పిన మాట మీద ఉండడు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడతాడు, అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతాడు, ఆయనకి డబ్బులు కావాలి కాబట్టి మాట్లాడతాడు అనేసి అంటూ ఉంటారు. మరి దానికి ప్రతి దానికి తప్పు పట్టాలి అంటే తప్పు పట్టచ్చండి. ఓకే, తింటాన్ని తప్పు పట్టచ్చు, మన బట్టలని తప్పు పట్టచ్చు, మాటను తప్పు పట్టచ్చు. వాడి కోణమే, వాడి దృష్టే తప్పు పట్టాలన్నప్పుడు వాడు ఇంకా మనం దేవుళ్ళ ఉన్నా తప్పు పడతాడు. ఇక ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటది, ఏ సందర్భంలో చెప్పానది, మతపరమైన డిబేట్లు వద్దని చెప్పాను. నార్మల్గా మీరు డిబేట్లోకి వెళ్ళినప్పుడే కదా, దాంట్లో వేరే వేరే రిలీజన్ నుంచి వస్తున్నప్పుడు పక్కగా మతం గురించి వస్తాయి కదా, అక్కడే టాపిక్ వరకు నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే చెప్పాను క్లియర్ గా, మతపరమైంది రాదు అంటే వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ వాళ్ళు రైజ్ చేశారు, నేను రైజ్ చేయాల. అటువైపు నుంచి ఆపోజిట్ పర్సన్ నుంచి వచ్చింది కాబట్టి దానికి నేను సమాధానం చెప్పాలి కూడా చెప్పా. అది వాళ్ళకు కామన్ సెన్స్ లేదు, నాకు కామన్ సెన్స్ ఉంది. నేను చాలా క్లియర్ గా ఉన్నా. నేను ఎప్పుడు ఎవరి దేవుళ్ళ దేవతల గురించి మాట్లాడిన హిస్టరీ కూడా నాకు లేదు. ఎవరి దేవీ దేవతల జోలికి నేను వెళ్ళను. ఆ రోజు కూడా వెళ్ళా, వాళ్ళు మాట్లాడారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది, అంతే తప్ప నేను డిబేట్కి వెళ్ళను. డిబేట్లోకి వెళ్తా. ఏ డిబేట్లోకి వెళ్తాను, ఇట్లా మా పాస్టర్ ఎవరన్నా ఏదన్నా అంటే, ఏదైనా బ్లేమ్ చేస్తే, అలాంటి వాటికి కూడా ఇండివిజువల్ గా ఏ ఛానల్ అయితే పిలుస్తున్నారో డిబేట్ లో పార్టిసిపేట్ అవ్వమని ఎవరైతే అంటున్నారో వాళ్ళు కాల్ చేసినప్పుడు డిబేట్ లో పార్టిసిపేట్ అవ్వను, సో ఇండివిజువల్ గా కూర్చుందాము, కెమెరా ముందు కూర్చుందాం, మాట్లాడదామంటే దానికి యాక్సెప్ట్ చేస్తా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరే అన్నారు కదా, మరి అది మతపరమైన డిబేట్లకు వెళ్ళను. ఇప్పుడు నార్మల్ డిబేట్ లో కూర్చుంటే కూడా పక్కా టాపిక్ వస్తుంది కదా. వస్తుంది, ఎవరు లేవనెత్తారు, వాళ్ళ మిస్టేక్, అది నా మిస్టేక్ కాదు కదా. మీరు అలా కనిపించారు కాబట్టి కదా చెప్తాను, మీరు అలా కనిపిస్తున్నాయి కదా పాయింట్లు వేస్తాను. బైక్ యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్ల మీద, మన ఏరోప్లేన్ క్రాష్ అయింది, ఫ్లైట్ ఎక్కడ మానేస్తామా? లేదు. యాక్సిడెంట్ అవుతుందని లేదు. బైక్ లో వెళ్ళటం మానేస్తాం, యాక్సిడెంట్ అవుతుంది. ఎదుటోడు వచ్చి కుదితే మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు నేను డిబేట్కి వెళ్ళినప్పుడు అది మతపరమైంది కాదని చెప్తే నేను వెళ్ళాను. అరే యాక్సిడెంట్ కాదరా నీకు అని చెప్తే వెళ్ళా. ఎదుటోడు వచ్చి కుదితే నేనేం చేయను, దానికి నేను డిఫెన్స్ చేసుకున్నా. అది నా తప్పు కాదు, నేను చాలా క్లియర్గా ఉన్నా. డిబేట్స్ ఆ రోజు వద్దన్నా ఈ రోజు వద్దంట, ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తా. కానీ మీకైతే ఐడియా ఉంటది కదా, పక్కనే డిబేట్ లో పార్టిసిపేట్ అవుతున్నా, నేను రైజ్ చేయకున్నా సరే అవతల పర్సన్ ఎవరైనా ఒకరు రేజ్ చేస్తారు అని చెప్పేసి మీకు తెలుసది కదా, మీ కాన్షియస్ ఎంత కొంత చెప్తుంది. తెలిసింది. అయితే నేను ఏమంటున్నానంటే, అవతలవాడికి జ్ఞానం లేనప్పుడు నేనేం చేయలేను. అది అవతలవాడి సంస్కారహీనత. అది సంస్కారం లేదు కాబట్టి మనం వచ్చింది ఏ టాపిక్ మాట్లాడడానికి, మనం ఏ టాపిక్ మాట్లాడుతున్నాం అని ఇంకిత జ్ఞానం అవతలవాడికి ఉండాలి. అవతలవాడికి లేనప్పుడు నేనేం చేస్తాను, నేను డిఫెన్స్ చేసుకుంటా ఖచ్చితంగా. నన్ను కొట్టనంత వరకు ఓకే, నన్ను కొడితే నేను కూడా తిరిగి కొట్టను, డిఫెన్స్ చేసుకుంటా. అదే చేశాను నేను అక్కడ. నేను మరలా చెప్తున్నా, పాస్టర్స్ అయినా ఎవరికైనా మతపరమైన డిబేట్లకు వెళ్ళొద్దు. నేను వెళ్ళను, మీరు వెళ్ళొద్దు. కొట్టుకోవాల్సిన పనిలా, ఎవరి దేవుడు వాడికి గొప్ప, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి గ్రంథం వాళ్ళకు గొప్ప. మనం పోయి వాళ్ళని తప్పుపట్టాల్సిన పనే లేదు. వాళ్ళ చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఆ దేవుడి పేరే విన్నారు, ఆ గ్రంథాన్నే చదివారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు, ఆ ఆచారంలోనే ఉన్నారు. మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటాను నేను. ఆ సంస్కారం నాకు ఎప్పుడూ ఉంది. కానీ మీకైతే ఒక ముందే అవగాహన అయితే ఉంటది కదా? అంటే లేదు, అసలు లేదు. ఇప్పుడు వచ్చింది అవగాహన. ఇప్పుడు నెక్స్ట్ ఈ మల్లెపూల వివాదం పైన ఇంకో డిబేట్ చేస్తే కూడా నేను వెళ్తా, కానీ చాలా క్లియర్గా చెప్తా, ఎదుటివాడు కూడా దీని మీదే తప్ప మతపరమైన విషయాలు మాట్లాడకూడదండి. మాట్లాడితే ఆన్ స్పాట్ నేను బయటకు వచ్చేస్తా అని చెప్తా. ఆ కండిషన్ పెట్టి వెళ్తా. అంటే మొత్తానికి అయితే డిబేట్ లోనే పార్టిసిపేట్ అవుతాను. అంటే మీరు అన్న మాట మీద ఉండట్లేదు, ఎందుకు జనాలు బయట అంటున్నట్టుగానే మీరు ఉండట్లేదు. ఇప్పుడు జనాలకు క్లారిటీ లేకపోతే నేనేం చేయలేను. నేను వెరీ క్లియర్లీ మతపరమైన డిబేట్లకు వెళ్ళకూడదు, అది మంచిది. దీని మీద నేను స్టాండ్ తీసుకొని ఉన్నా. మల్లెపూల గురించి, ప్రవీణ్ పగడాల గారి గురించి, ఇంకొకరి గురించి వస్తే మాత్రం వెళ్తా. అది వేరు, ఇది వేరు. అది వ్యక్తి, ఇది దేవుడు, ఇది మతం, ఇది గ్రంథం, ఇది ఒక జనాభా. కానీ మిమ్మల్ని డిఫైన్ చేసుకోవడానికి అంటే
సింగిల్ గా కూర్చొని కూడా ఉంటది కదా ఆ విధంగా అది కూడా మరి చేశాను. ఆ విధంగా చేసుకోవచ్చు కదా ఈ విధంగా మన ఒక ఎందుకు? పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారు, అవును. నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, అవును చేశాను. అంటే అట్లాంటిది చేసుకోవచ్చు కదా మరి ఎందుకు దాంట్లో అంటే పార్టిసిపేట్ నేను అయ్యి ఒకటి చెప్తున్నాను, దెబ్బలు తగిలించుకొని వేరే వాళ్ళకి దెబ్బలు తగిలేలా గాయపరిచేలా అనిపించి బయటికి రావడం ఎందుకు అని అంటే నేను నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే షాలేం రాజు గారి మీద వేసిన నింద Hmm. క్లియర్ అవ్వాలి ఫస్ట్. ఇది ఓకే దీనికి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ నేను ట్రై చేస్తా. పర్సనల్ గా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇస్తా, డిబేట్కి వెళ్ళాలంటే వెళ్తా, 100 మందికి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడతా, స్టేషన్లో కేసు పెట్టాలంటే పెడతా, లీగల్గా యాక్షన్ తీసుకోవాలంటే తీసుకుంటా. ఆయన మీద పడ్డ నింద క్లియర్ అవ్వటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు నేను వాడుకుంటా. అంతే తప్ప ఇలా వెళ్ళను అలా వెళ్ళను అని నేను అన్ను. ఓకే ఎందుకనాలి? నేను అన్ను. నాకు అదొక వే, ఎందుకు వాడుకోకూడదు? అదొక ఆపర్చునిటీ, ఎందుకు వాడుకోకూడదు? మొత్తానికైతే ఒక దేవుళ్ళ పరంగా కాకుండా సరే పర్సన్ పరంగా లేకపోతే వేరే ఖచ్చితంగా. వెళ్తే వెళ్తా అంటారు. వెళ్తా. మరి దాంట్లో కనుక ఈ వాట్సాప్స్ మాత్రం బయటకు వచ్చేస్తా అంటున్నారు. ఇప్పటి నుంచి ఆ. మతపరమైనది ఎవరైనా ఇలాంటి పర్సనల్ విషయాలు మాట్లాడుతూ మతపరమైనవి తీస్తే ఆన్ స్పాట్ నేను బయటకు వచ్చేస్తాను. మరి నో ఆర్గ్యుమెంట్. ఆ టైంలో అంటారు అంటే సమాధానం చెప్పలేక బయటికి వెళ్ళిపోయినా అన్నివ్వండి, అనేసి అంటే అన్నివ్వండి, నో ప్రాబ్లం, అప్పుడు మిమ్మల్ని మళ్ళీ క్రిస్టియన్ అని చెప్పేసి అన్నివ్వండి. ఆ విధంగా మెన్షన్ చేస్తారు, నో ప్రాబ్లం, పాస్టర్ అని మెన్షన్ చేస్తారు. నో ప్రాబ్లం. నా ఎథిక్స్ నావి, మీ ఎథిక్స్ నా బట్ నియమాలు. అక్కడ పాస్టర్లు క్రిస్టియన్స్ అందరు కూడా మళ్ళీ తక్కువ అయిపోతారు కదా మీ వల్ల. ఎందుకు అవుతారు? అంటే ఈ సమాధానం చెప్పలేక బయటకు నేను చెప్తాను అక్కడ. ఆ. నేను క్లియర్ గా చెప్పి వచ్చాను, ఉమ్, మతపరమైన వాటి గురించి నేను మాట్లాడి మీరు మాట్లాడదు, ఉమ్, కానీ మీరు బార్డర్ క్రాస్ చేశారు. ఉమ్. ఇంత సంస్కారం లేకుండా మీరు మాట్లాడితే నేను మాట్లాడను అని వచ్చేస్తాను బయటికి. నేను క్లారిటీ ఇచ్చేస్తాను బయటికి, దాంతో అక్కడ ఆ చాప్టర్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేస్తాను. అసలు యాక్చువల్లీ మీరు ఛానల్ దేనికోసం స్టార్ట్ చేశారు మీకు గుర్తుందా? ఉమ్. ఇప్పుడు దేనికోసం రన్ చేస్తున్నారు మీకు ఐడియా వచ్చిందా? ఛానల్ నేను దేనికోసం స్టార్ట్ చేశానంటే క్రైస్తవుల మీద ఉన్నటువంటి అపార్థాన్ని తొలగించడానికి స్టార్ట్ చేశాను. ఉమ్, అదే ఆ మూటతో రన్ చేస్తున్నాను. లేదు నేను ఫస్ట్ నుంచి చూసాను. ఉమ్. సో అంటే ఒక మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఉమ్. బట్ ఇప్పుడు వచ్చేసరికి డిఫరెంట్ అంటే టార్గెట్ చేసినట్టే ఉంది పర్సన్స్ని ఉమ్. టార్గెట్ చేస్తూ ఉమ్. వాళ్ళని నిందించడం కోసమే ఛానల్ రన్ చేస్తున్నాను అన్నట్టుగా లేదు లేదు, బయట కూడా వినిపిస్తుంది. అంటే ఎందుకోసం అంటే ఇప్పుడు- లేటెస్ట్ ఇప్పుడు కొన్ని 6 months బ్యాక్ నుంచి చూస్తూ ఉంటే అదే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒకటే- పాస్టర్ ప్రవీణ్ గారు ఎప్పుడైతే మరణించారో అప్పటి నుంచి చూస్తే ఇవే కనిపిస్తూ ఉంది. ఒకటండి, నేను అదే చెప్పాను కదా, ఎదుటివాడు నా మీద రాయి వేయనంత వరకు నేను సైలెంట్గానే ఉంటాను. ఉమ్, రాయి వేస్తే డిఫెన్స్ చేసుకోకుండా ఉండే అసమర్థుడిని అయితే నేను కాదు. ఓకే నాకంటూ ఒక ఛానల్ ఉంది కాబట్టి నా ఛానల్ ద్వారా నేను కౌంటర్ అయితే ఇస్తా. ఓకే నా ఛానల్ క్రైస్తవుల మీద ఉన్న అపార్థాన్ని తొలగించటమే కదా అని రాళ్ళు వేసే వాడిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళేంత అమాయకుని నేను కాదు. అంటే వాళ్ళ మీద వాళ్ళ టార్గెట్ చేసి ఎవరైతే మా మీద ఆ, మా క్రిస్టియన్ కమ్యూనిటీ మీద రాయి వేస్తారో ఖచ్చితంగా వాళ్ళని కౌంటర్ చేస్తాను. దానికోసం మీరు ఛానల్ స్టార్ట్ చేశారు. దానికోసం ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం నేను కౌంటర్ ఇస్తా. నా ఛానల్ ఇంటెన్షన్ అది కాదు. ఆ, కాకపోయినప్పటికీ కూడా వాడు ఎదుటోడు క్రైస్తవ సమాజం మీద పడి ఏడుస్తున్నప్పుడు ఉమ్. ఖచ్చితంగా మనకి కౌంటర్ చేయాల్సిన బాధ్యత, అది నా రెస్పాన్సిబిలిటీ. అది. సో అంటే ఇప్పుడు ఛానల్ వచ్చేసి స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి క్రిస్టియన్ మీద ఎవరైతే బ్లేమ్ చేస్తురో ఎవరైతే మాట్లాడుతురో సో దాళ్ళకు స్పందించడానికి కోసం ఈ ఛానల్ పక్కన పెట్టి కాదు, ఆ. నో ఛాన్స్. అదే ఉమ్, ఇది కూడా ఒక భాగం. ఓకే ఎవరు రాళ్ళు విసరకుంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే రాయి విసిరితే మాత్రం ఎందుకు విసిరావు అని అయితే అడుగుతా. ఓకే నేను విసరను, ఎందుకు విసిరావు అన్న ప్రశ్న అయితే వేస్తా.